వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. పండగ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. కొత్త సర్కార్ వర్సెస్ అపోజిషన్ లీడర్స్ అన్నట్టుగా తెలంగాణలో నేతలు మాటల దాడికి దిగారు. పరస్పర విమర్శలతో రాజకీయాల్ని వేడెక్కించారు. ఏపీలో జగన్దే నెక్స్ట్ గవర్నమెంట్ అంటూ అధికార పార్టీ లీడర్స్ అంటూ ఉంటే ప్రత్యర్థులు మాత్రం వైసీపీ సర్కార్పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ తెలుగు రాష్ట్రాల నేతల మాటలేంటో ఇవాల్టి పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. వైసీపీ సర్కార్పై ఫైర్ అయ్యారు సైకిల్ పార్టీ బాస్ చంద్రబాబు. 45 ఏళ్లలో ఎన్నడూ చూడని అక్రమాలు వైసీపీ హయాంలో చూస్తున్నట్టుగా చంద్రబాబు కామెంట్ చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తారా అంటూ సర్కార్పై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశామని, వైసీపీ సర్కార్ సంగతి ఈసీనే చూసుకుంటుందన్నారు. ఓట్ల అవకతవకలపై పాల్పడ్డ అధికారులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మామూలుగా డెకాయిట్స్ కూడా చేయడం మరి పనులు గరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా రేపు అనేది లేదనుకొని బరిదిగించారు. అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, నేను 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. 45 ఏళ్ళు ఎప్పుడూ చూడని విధంగా మనీ పవర్, భూ కబ్జాలు, దోచుకోవడాలు, ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం. అంటే ఇది అవినీతికి కానీ, అక్రమాలకు కానీ, లేకపోతే దౌర్జన్యాలకు కానీ పరాకాష్ట. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టాం. అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, చట్ట ప్రకారం మీరు చేయండి. మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం, వదిలిపెట్టాం. ఈ రోజు నుంచి కూడా చెప్తున్నా, ఎన్నికల కమిషన్స్కి ఇవ్వాల్సిన ఇస్తాం. మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్కి, డిఓపిటీకి అందరికి లెటర్స్ రాస్తాం. ఫైనల్గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టాం. చేస్తున్నా, జాగ్రత్తగా ఉండడం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తున్నారు. వైసీపీ సర్కార్పై చంద్రబాబు ఫైర్ అవుతుంటే జగన్దే అసలైన సంక్షేమ పాలన అంటున్నారు సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి. మీ కుటుంబంలో మేలు జరిగితేనే మాకు ఓటేయండి అని అడుగుతున్నారు జగన్. అలా అడిగే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ తమ బాస్ను ఆకాశానికి తీశారు వైవి సుబ్బారెడ్డి. ట్రాక్ రికార్డు ఉండి గెలుపు గుర్రాలు అనిపిస్తేనే వారికి మాత్రమే టికెట్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే, లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి, వాళ్ళ మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఏ పార్లమెంట్ సీట్ అయినా, ఏ అసెంబ్లీ సీట్ అయినా గెలుపు అవకాశాలు, వాళ్ళ ట్రాక్ రికార్డు, పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి. దాని ప్రకారమే సీట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మనం కొత్తగా శరవణమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానియండి, ఎన్ని పార్టీలన్నా రానియండి, మన అండా, మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేమని అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మనం చెప్పగలరా ఈ విధంగా, మా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని చెప్తున్నాం. అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం. ఎవరు వచ్చినాయి. తమ అధినేతను వైవి సుబ్బారెడ్డి పొగడ్తలతో ముంచెత్తితే జగన్ పై ఫైర్ అయ్యారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ రామకృష్ణ. అంగన్వాడీల కష్టాలు పట్టించుకునే సీఎంకు వచ్చే ఎన్నికలో ప్రజలే బుద్ధి చెబుతారంటూ మండిపడ్డారు. సంక్షేమ సర్కార్ అంటే ఇదేనా అంటూ క్వశ్చన్ చేశారాయన.
ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు, అంగన్వాడీ వారి కుటుంబాలు, వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రోడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచె కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా, కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రామకృష్ణ బాటలోనే వైసీపీ ప్రభుత్వ ఫైర్ అయ్యారు సైకిల్ పార్టీ లీడర్ కొల్లు రవీంద్ర. మా బాస్ పై కేసులు పెట్టిన వైసీపీ సర్కార్కు షాక్ ఇస్తామంటూ సవాల్ విసురుతున్నారు. గుడివాడలో రా కదలిరా ప్రోగ్రాం భారీగా చేస్తున్నామని, టీడీపీ జనసేన పొత్తుతో కొత్త సర్కార్ ఖాయమని కాన్ఫిడెంట్ గా చెప్పారు. టీడీపీ కార్యక్రమాలకు జనం వచ్చినట్లే ఓట్లు కూడా పడతాయంటూ కమెంట్ చేశారు. జిల్లా నలుమూలల నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కథలు రావడానికి వాళ్ళ కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు పెట్టినటువంటి అనేక అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ఆయన ఈరోజు ఈ రాష్ట్రం కోసం వయసును కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాలని చెప్పి అన్ని పక్షాలు కూడా కోరుకుంటా ఉన్నాయి. అలాగే జనసేన కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, నాయకులు మరి అనేక మంది కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. నిజంగా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం. తనపై మాటల దాడి చేస్తే ఎదురు దాడికి దిగుతా అంటున్నారు వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు. వైసీపీలో జరిగే తప్పులు చూడలేకనే విమర్శలు చేశా అంటూ చెప్పుకొచ్చారు. తన దారికి ఎదురొచ్చి విమర్శిస్తే తాను ఊరుకునేదే లే అంటూ కమెంట్ చేశారు. బుద్ధున్నోడు ఎవడైనా విమర్శిస్తాడు. నేను 6 నెలల్లోనే తెలుసుకుని 4.5 సంవత్సరాలుగా తప్పు చేస్తున్నారా అని చెప్పి విమర్శించా. సో అందరూ తప్పు ఎందుకు చేస్తారు? తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో నేనున్న పార్టీకి తప్పు జరుగుతుంది అంటే సూచన ఇస్తా అంతే. అసలు సూచననే పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళు, సరే పట్టించుకోకపోయినా సరే నా మాట వినలేదు కదా అని ఊరుకునేవాడిని. పట్టించుకోకపోగా ఇదిగో ఇలాగే నోటి అది ఉంటుంది కదా, నోటి డీతో నా బొమ్మలు పోలీసు వాళ్ళని కూడా దగ్గర పెట్టుకుని నా దిష్టి బొమ్మలు తగలేసి నానా గొడవ చేశారు. మరి చేసిన తర్వాత క్షత్రియులం కదా, ఉంటుంది కదా, ఉందంతే. నన్ను తిట్టరా అంటే వాళ్ళు తిడుతూ ఉంటారు బ్రతుకు తెరువు కోసం. వాళ్ళని చూసి జాలిపడాలి, సాటి కులస్తులు సిగ్గుపడాలి, ఇటువంటి పనికిమాలిన వాళ్ళని ఎన్నుకున్నావా అని. ఎందుకంటే వాళ్ళు ఎదురుదాడి చేశారు కాబట్టి నేను ఎదురుదాడి చేస్తున్నా, ఇంకా చేస్తా అంతే. బ్యాక్ టు పొలిటికల్ ఫైర్. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ విషయంలో నిన్న కేటీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. హత్య రాజకీయాలు సరికాదంటూ హితవు పలికారు. ఇక దీనిపై స్పందించిన మంత్రి జూపల్లి మా రూటే సెపరేట్ అన్నారు. హత్య రాజకీయాలు చేయడం మా ఇంటా వంట లేదంటూ కామెంట్ చేశారు. కానీ తెలంగాణలో ఎన్నడూ కూడా హింసాయుతమైన ఒక సంస్కృతి, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నడూ కూడా లేదు. కానీ ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు ఈ రకంగా మర్డర్ జరిగింది. అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలవగానే పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా కలత చెందారు, బాధపడ్డారు. ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది, ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు
ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడొచ్చు. మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి అయ్యారు, ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు. ఈ రకమైన సంస్కృతి, ఈ రకమైన దాడులు, లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలని ఇందులో సమిధలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఇదివరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ, కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు, ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే, మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకుంటే, ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు ప్రోత్సహించే సమస్యనే లేదు. అందులో మా నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా నన్ను వేలు పెట్టి చూపించలేరు. వ్యక్తిగత కక్షలు పెరిగి భూమికి లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్లకు కుటుంబ తగాలు పాలుల మధ్య జరిగిన సంఘటన. దీని మీద రాజకీయం చేస్తూ ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటున్నట్టుగా మీరే మళ్ళీ మా పైన ఇంద్రశకారం చేస్తే ఇది మీకు సరిపోయిన కాదు. ఇటువంటి ఇంకోసారి చేసి మీ ప్రతిష్టను దిగజార్చుకోవద్దని చెప్పని నేను కేటీఆర్ గారికి ఈతో కలుగుతా ఉన్నా. ఇటువంటి దాన్ని ఆసరాగా చేసుకుని మా ప్రతిష్టకు భంగం కలిగించాలంటే మీరు ఎవరు చేయలేరు. ఆ మరక మీకే అంటుంది, మాకు అంటదు. అంటే ఓడిపోయిన తర్వాత ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ప్రజలు ఈ హత్యలు మంచి చెడు ఇవన్నీ కూడా జరగలేదు ఇన్ని సంవత్సరాలు. ఎందుకు ఎక్కడ కూడా ఒకసారి పోలే? అంటే మీకు టైం దొరకలేదు, పరామర్శ టైం దొరకలే. ఇప్పుడు ప్రజలు మీకు టైం ఇచ్చిండ్రు. కానీ పరం అంటే న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఇట్లా బురదల కోసం ఇట్లా చేస్తే మీ ప్రభు పెరుగుతుందా? ఇంకా దిగజారుతుంది. అందుకనే గౌరవ తారక రామారావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను హితో పలుకుతా ఉన్నా. మీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా హితో చెప్పండి. ఎప్పుడే కానీ ఎంక్వైరీ చేసుకోవాలి, అప్పుడే మీ ప్రతిష్ట పెరుగుతుంది. మంత్రి జూపల్లి ఒక్కరే కాదు, కేటీఆర్ను నేను కూడా విమర్శిస్తా అంటున్నారు సీనియర్ లీడర్ మల్లు రవి. పర్సనల్ గొడవలతో మల్లేష్ హత్య జరిగితే మాపై నిందలేస్తారా అంటూ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూనే ఆ కేసుకు సంబంధించి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పారు. పనిలో పనిగా బీజేపీ లీడర్లు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లపై కూడా ఫైర్ అయ్యారు. కొల్లాపూర్లో గ్రామానికి పోయి అక్కడేదో వాళ్ళ అన్నదమ్ములు ల్యాండ్ భూమి తగాదాలో పాత ఖర్చులను దృష్టిలో పెట్టుకుని చంపిన విషయాన్ని కేటీఆర్ గారు అక్కడ పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో చంపినట్టుగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దురాశతోనే ఆ రకంగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు ఒక పక్కన, కిషన్ రెడ్డి గారు ఇంకో పక్కన, ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ గారు ఇంకో పక్క, ప్రభాకర్ రావు గారు ఒక పక్కన, వీళ్ళందరూ కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే కూలిపోతుందని ఒక ఆయన, ఇంకొక ఆయన కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో హిందువులకు వ్యతిరేకత ఉందని ఇంకొక ఆయన, ఇంకొక ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి సబ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మొన్న జరిగిన గెలిచినట్టుగానే పెద్ద ఎత్తున 14 నుంచి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారనే భయంతో, అభద్రతా భావంతోనే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీని మీద అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. మా కమలం పార్టీ లీడర్లపై కమెంట్ చేస్తే అస్సలు ఊరుకోను అంటున్నారు సీనియర్ లీడర్ ఈటెల. కాంగ్రెస్ సర్కార్ ఏ పని చేసినా ఒక్క క్షణం ఆలోచించారంటూ అడ్వైజ్ ఇచ్చారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు. మరి ఆటో డ్రైవర్ల ఆకలి ఎవరు తీరుస్తారంటూ క్వశ్చన్ చేశారు. ఆటో తమ్ముళ్లకు అన్యాయం చేయకుండా అండగా నిలవాలంటూ సర్కార్కు రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక నిర్ణయం ఇంకొకరికి హామ్ జరిగేలా ఉండదు. ఇవాళ తెలంగాణలో మహిళలకి ఉచిత బస్ పాస్, ఫ్రీ ట్రావెలింగ్ ఇచ్చిండ్రు. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ దాని తదనంతరం ఉత్పన్నమైనటువంటి రెక్కాడితే కానీ డొక్క నిర్ణయం, డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని
కన్న ఊరిని వదిలిపెట్టలేక కన్న పిల్లలతో వలస పోలేక ఊళ్ళల్లో ఆటోలు నడుపుకుంటే ఎవరికి జీవనం గడుపుతున్నారు. ఇవాళ దీనివల్ల ఈ బస్ ప్రయాణం ఫ్రీ వల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ పద్ధతులు వాళ్ళకి కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన కర్తవ్యం ప్రభుత్వం. హలో, ఆటో డ్రైవర్లనే కాదు అందరినీ ఆదుకుంటామంటున్నారు మంత్రి పొన్నం. మార్పు కోసమే మా సర్కారు వచ్చిందంటూ కమెంట్ చేశారు. ప్రజలకు మాటిచ్చాం, గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. కాంగ్రెస్ సర్కారును కూలగొట్టాలని చూస్తున్న వారికి బుద్ధి చెబుతామంటూ పంచులు విసిరారు. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు శక్తి ఇవ్వాలంటూ కొత్తకొండ వీరభద్రుడిని కోరుకున్నారు పొన్నం ప్రభాకర్. ప్రజలు కోరుకున్న విధంగా మార్పును ఆస్వాదించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాస్వామ్యంగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరినాం. అదేవిధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును రక్షించి మా ప్రభుత్వాన్ని కూలగొడతామని అనుకుంటున్న బుద్ధి చెప్పి ఈ ఘోర మీసాలను ఉగ్రరూపం చూపెట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ ప్రజలకు చేరే విధంగా అటు మనోధైర్యాన్ని ఇటు ప్రేమను అభివృద్ధిని చూపే విధంగా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామిని మేమంతా కూడా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఇవాల్టి పొలిటికల్ ఫైర్. చూస్తూనే ఉండండి 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.